హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. చాలా ఆర్టిఫిషియల్గా దొరికే ఆయిల్స్ అండి అప్లై చేస్తున్నారా మీ హెయిర్కి? అయితే ఒక్కసారి ఈ నేచురల్ హెర్బల్ ఆయిల్ అనేది వాడి చూడండి. సో దీనికోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నేచురల్ హెర్బల్ ఆయిల్ కోసం మనం ఏమేమి పదార్థాలు వాడి చేస్తున్నామంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం కరివేపాకు అనేది తీసుకున్నాము. తర్వాత కొన్ని న్యాచురల్గా దొరికే ఈ మందార పువ్వులు అనేవే మనం వాడాలి. తర్వాత ఇది బ్రింగ్రాజ్ అండి, దీన్ని తెలుగులో గుంట గనవరాకు అంటారు. దీని ఐడెంటిఫికేషన్ మీకు దీని కొమ్మతో మొత్తం చూపిస్తున్నాను. దీని యొక్క పువ్వులు, దీని ఆకులు అనేవి ఇలా ఉంటాయి. ఇది మనకి ఇంగ్లీష్లో బ్రింగ్రాజ్ అని అంటారు. తర్వాత వేపాకు, తర్వాత చూడండి మందారాకులు, కొంచెం గోరింటాకు, అండ్ ఇవేంటంటే మెంతులు, కొన్ని మెంతులు. తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఇవి పెద్ద ఉసిరికాయలు ఇలా ముక్కల కింద తీసుకున్నాం. ఇవి పెద్ద ఉసిరికాయలు ఇలా ముక్కల కింద తీసుకున్నాం. ఈ ముక్కల కింద మనం ఆయిల్లో వేస్తే మరగడానికి అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం మనం పేస్ట్ కింద చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అనేది మనం పెట్టుకున్నాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇప్పుడు ఏంటంటే 1/2 kg కబ్బు నూనె అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనకి ఇది బయట దొరికే కోకోనట్ ఆయిల్ అండి, న్యాచురల్ కోకోనట్ ఆయిల్. మీకు న్యాచురల్ కోకోనట్ ఆయిల్ దొరకకపోయినా మీరు పారాషూట్ ఆయిల్తో కన్నా చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆయిల్ చూడండి మనకి ఇలా మరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువసేపు మరగాలంటే మనం ఫస్ట్ ఉసిరికాయ ముక్కలు అనేది చూడండి ఇందులో వేసుకుని నేను ముక్క బద్ద కింద అనేది పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉసిరికాయ ముక్కలు అనేది ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. తర్వాత మనం కొంచెం వేపాకు, తర్వాత కొన్ని మందార పువ్వులు, తర్వాత ఇది గుంట గురగరాకు, కొన్ని మందారాకులు, కొంచెం గోరింటాకు, కొంచెం కరివేపాకు వేసుకుని జస్ట్ మనం ఇది ఒక 20 minutes అన్న బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో ఇప్పుడు మెంతులు అనేది కూడా యాడ్ చేసేద్దాం. చూడండి మనకి ఏంటంటే జస్ట్ ఇది 20 minutes అనేది ఇది మనం ఈ ఆయిల్లో అనేది ఇవన్నీ మనం బాయిల్ చేయాలి. ఎందుకంటే వీటికున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఉన్న కసర అనేది మనకు ఆయిల్లో మనకి దిగాలి. ఇప్పుడు మనం ప్రతిదీ అందరూ యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు, ప్రతిదీ మనం వాడుతున్నాం. అసలు దాన్ని వాడడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటనేది మనం ప్రతి ఒక్కళ్ళు మనం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి న్యాచురల్గా కోకోనట్ ఆయిలే తీసుకుని అందులో మనకి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యూస్ చేసాం. దీనికోసం మనం ప్రత్యేకించి ఏమీ ఆర్టిఫిషియల్గా దొరికే ఎసెన్స్ అనేవి ఏది యాడ్ చేయలేదు. కాబట్టి ఇది మీ 100కి 100% వర్క్ అవుద్దని నేను చెప్తాను. అలాగే మీరు ఎలా పడితే అలా యూస్ చేసేస్తే ఇది వర్క్ అవ్వదండి. ప్రతి దానికి మనం యూస్ చేసే దానికి ప్రతి దానికి ఒక్కలా మనం యూస్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ని చల్లార్చుకుని ఒక బాటిల్లో వేసుకుని జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 15 minutes అనేది ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు దీనికి కొంచెం టైం అనేది కేటాయించాలి. మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు జస్ట్ ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనకి హెడ్ మసాజ్ అని చేసుకుని ఈ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ కొంచెం మీరు రోజు అప్లై చేసుకుని అసలు మీ హెయిర్కి ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూసుకుని ఈ ఆయిల్ అనేది మీరు అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అన్నీ న్యాచురల్గా వాడాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. ఇందులో వేపాకు వేసాం కాబట్టి మనకి డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది అండ్ మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ వాడడం వల్ల మీకు చాలా యూజ్. చూడండి ఇది ఒక 20 minutes అనేది మనకి ఇది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తే వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ చూడండి ఏ కలర్లో టర్న్అవుట్ అయిపోయిందో, మనకి ఈ కలర్లో టర్న్అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం ఏంటంటే జస్ట్ మనకి మాడిన స్మెల్లా వస్తుంది కదా, అప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది కూల్ చేసేసుకుని ఒక ఏదన్నా నీట్గా ఒక గ్లాసులు అనేది ఇది మనం వడకెట్టుకుందాం. చూడండి మొత్తం ఆయిల్ మనం ఇందులో ఇలా నీట్గా ఈ గ్లాస్లో వడకెట్టేసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీ దగ్గర ఇలాంటి బాటిల్స్ ఏమన్నా ఉంటే ఇందులో అనేది స్ట్రైన్ చేసుకోండి.
చూడండి ఇలా స్ట్రైన్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది మొత్తం ఈ కలర్‌లో అనేది టర్న్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా మనం మూత క్లోజ్ చేసేసుకొని, ఇది మనం ఆయిల్ పెట్టుకునే బాటిల్ అండి ఇది. మనం జస్ట్ ఇది మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇది మనం ఆయిల్ రాసుకునే బాటిల్ అనమాట. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఇందులోంచి అనేది మనకి ఆయిల్ అనేది మనకి ఇలా వస్తది. చూడండి. ఇలా వచ్చినప్పుడు ఇలా మన హెయిర్‌కి జస్ట్ ఇలా కుదురులో పెట్టేసుకొని ఇది ఇలా అప్లై చేసేసుకుంటే మనకి చాలా వర్కబుల్ అనేది పనిచేస్తుంది. చూసారు కదా మన హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ ఎలా చేయాలనేది. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంకింగ్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.